ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు చేస్తుంది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసి ఆధునిక పరికరాలతో పాటు వ్యవసాయదారులకు రైతులకు మేలు చేసే దిశగా ఇటు కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే కమిషన్కు సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి ఇప్పుడు వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే వ్యవసాయ శాఖ కమిషన్ అనేది ఒక పెద్ద కీలకమైన శాఖ. ఈ శాఖలో ఎట్లాంటి మనకు రైతులకు ఉపయోగపడే పరికరాలు ఉంటాయి, దాంతోపాటు రైతులకు చేసే అవకాశాలు ఎట్లా ఉంటాయి? రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధికారంలో లేనప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు రైతులకు ఏదైనా చెయ్యాలా, రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి ప్రభుత్వాలు అనే ఆలోచనతో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని దీవించండి, రైతాంగానికి అందరికీ చెప్తే వినతి చేస్తే మేము పవర్లోకి వచ్చిన తర్వాత అధికారంలో రాగానే ఒక కమిషన్ ఏర్పాటు చేసి మీ పట్ల శ్రద్ధ వహిస్తాం, రైతులు ముఖ్యమైన భావనతో అప్పుడు ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో దానికి అనుగుణంగా ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారు రైతులకు సేవ చేయాలనే భావనతో ఉన్నాడు కనుక వారు కూడా రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తి. సరే, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక కమిషన్ ఏర్పాటు చేయాలా, కమిషన్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా రైతులకు మేలు జరుగుతుంది అనే భావన వారు ఉత్పన్నమైనప్పుడు ఆ భావన ఏదైతే ఉత్పన్నమైందో ఆ భావనకు అనుగుణంగా రైతులకు క్షేమంగా ఉంచాలా, చక్కగా చూడాలా, అన్ని విధాలు ఆదుకుందాలన్న భావంతో ఒక సంక్షేమ కమిషన్ ఏర్పడిస్తే బాగుంటుందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం, తద్వారా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఎంతోమంది ఎన్నో రైతులకు ఏం చేసినా ఈ రైతు కమిషన్ ఏర్పాటు చేస్తే రైతు కమిషన్ రైతులంతా నేరుగా అక్కడ అప్రోచ్ అవుతే బాగుంటుంది, వాళ్ళకు విధి విధానాలు ఏమైనా కష్ట సుఖాలు ఉన్నా తెలియపరచడానికి కమిషన్ ముందుంటుందనే భావంతో ఈ కమిషన్ ఏర్పాటు చేసే ఒక అనుభవం గల వ్యక్తి, అనుభవం గల నాయకుడు పెద్దలు కోదండరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. వారు పార్టీ అధికారం లేనప్పుడు కూడా రైతుల సమస్యలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల అధికారంలో ఉన్న పార్టీ దృష్టికి తీసుకురావడం, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడం, అటువంటి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు కోదండరెడ్డి గారు. అయితే కోదండరెడ్డి గారిని చేస్తే బాగుంటుందని బాబు కోదండరెడ్డి గారిని చైర్మన్ చేస్తూ వారితో పాటు ఒక 7 మెంబర్ సభ్యులని 7 సభ్యులను కూడా నియమించడం జరిగింది. కనుక ఈ సభ్యులు కానీ కమిషన్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో మా ఆఫీస్ ఇక్కడ బీఆర్కే భవన్ హైదరాబాద్లో ఉంది రైతు సంక్షేమ కమిషన్. ఆ కమిషన్కు రమ్మని మేము ఎన్ని మార్లు మేము రైతులకు మెసేజ్ పంపుతా ఉన్నాం. కోదండరెడ్డి గారి అధ్యక్షతన ఇప్పటివరకు కూడా చాలా మీటింగ్స్ అయినాయి. రైతు సంఘాలని, రైతు నాయకులను కూడా వివిధ జిల్లాల నుంచి పిలిపించి చర్చించడం జరిగింది. వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వారి రైతుల యొక్క ఆలోచన తీసుకొని, వారి యొక్క సలహాలు తీసుకొని అక్కడ రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా పర్లేదు, ఒక పార్టీకి సంబంధించిన రైతు నాయకుడు ఒక పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న రైతు నాయకుడుగానే మేము గుర్తిస్తున్నాం, రైతు నాయకుడుగా పిలుస్తూ ఉన్నాం. ఆ మీటింగ్లో వారి సమస్యలన్నీ మా కమిటీ సభ్యులు కానీ, మా చైర్మన్ గారు కోదండరెడ్డి గారు కానీ చక్కగా విని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వారి ఆలోచనలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ రైతు కమిషన్ అనేది అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు వారధిగా ఉంటుందా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు కమిషన్ దగ్గర రావాలంటే కొంతమంది భయపడే పరిస్థితి ఉంది కాబట్టి వారికి నేరుగా వచ్చే ఆస్కారం ఏమైనా ఉంటుందా? ఈ రైతు కమిషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్ కమిషన్ పేరు పెట్టినాం కనుక రైతులు నిర్భయంగా మా దగ్గరికి రావచ్చు. కమిషన్ ముందుకి కమిషన్కి వచ్చి ప్రతి సమస్యను విన్నవించవచ్చు. మేము రెగ్యులర్గా ఎవరో ఒక సభ్యుడు 7 మెంబర్స్లో 2-3 సభ్యులు చైర్మన్ గారు రెగ్యులర్గా ఆఫీసులో ఉన్నాం. దానికి అనుగుణంగా ఎంతోమంది రైతులు వస్తూ ఉన్నారు. చైర్మన్ గారికి సమస్యలు విన్నవిస్తూ ఉన్నారు కోదండరెడ్డి గారికి. కోదండరెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆ చర్చలపై ఆ యొక్క సమస్యలపైన స్పందిస్తూ అధికారులతోని వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఒకవేళ చైర్మన్ గారు లేరనుకోండి, అక్కడ సభ్యులం ఉంటాం, ఎవరో ఒకరిని 7 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 7 3-4 మెంబర్స్ అక్కడ ఉంటాం. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి వీళ్ళ సమస్య ఇది అని నేను నిన్నగాక మొన్న ప్రెస్ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ విడతల వారీగా చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా సమస్యలు తీర్చడానికి రైతులకు ఈ రుణమాఫీ చేస్తే కొందరికి రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదని పరిశీలిస్తున్న తరుణంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని రైతాంగానికి సంబంధించి రైతులది వాళ్ళ పేరు ఈ పట్టా పాస్బుక్లో ఒకలాగా
లోన్ తీసుకున్న బ్యాంకులో ఇంకోలాగా చిన్న డిఫరెన్స్ ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆపుతా ఉన్నారు. కొందరు రైతులు వారు రైతాంగానికి సంబంధించిన కుటుంబమైన వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఉంటే అరే ఉద్యోగస్తుడు అలా ఇప్పుడు మనం ఫీడ్ చేసిన వాళ్ళ పర్టికులర్స్ అని తీసేసరికి అది ఉద్యోగస్తుడు అనే వివరణలు వస్తూ ఉంటుంది. అట్లా కొన్ని అయినాయి, వాళ్ళందరినీ పిలుచుకుంటా క్లారిఫై చేస్తున్నా. మరి నాకు నిన్నటి నుండి నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్నటి నుండి నాకు రైతులు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, పర్సనల్గా వచ్చి కలుస్తూ ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ వినతి పత్రాలని సంబంధిత అధికారులతో ఇమీడియట్గా మాట్లాడుతున్నాం. ఏమిగో ఇది పలాని వ్యక్తి, ఈ పలాని రైతు, ఈ పలాని గ్రామం నుంచి వచ్చిండు, ఇది పరిస్థితి, దీనిదేంది క్లారిఫికేషన్ అని చెప్పి అధికారులతో క్లారిఫికేషన్ కూడా తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా తెలియజేస్తున్నాం. కనుక మేము రైతులకు విన్నపించేది ఏంటంటే, మీకు ఇక్కడ జిల్లాలో ఉన్న ఏ జిల్లా అయినా ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాలో జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించి మాట్లాడండి. ఒకవేళ అక్కడ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు వాళ్ళు చెప్పింది మీరు తృప్తి చెందపోతే నేరుగా కమిషన్కి రావచ్చు. కమిషనే మీ కొరకు ఉంది, కమిషన్ మీ కొరకు ఏర్పాటు చేశాం. మీరు దేశానికి వెన్నెముక లాంటి వ్యక్తులు కనుక మీకు ముందు ప్రాధాన్యత పెట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కమిషన్ పెట్టారు. కనుక ఈ కమిషన్కి నిర్భయంగా వచ్చి మీరు మీ యొక్క సమస్యలు విన్నవించుకోవాలని కూడా ఈ రైతాంగాన్ని నేను కోరుతా ఉన్నాను. సో కమిషన్ ద్వారా మనకు రైతులకు ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎందుకంటే ఈ కమిషన్కు సంబంధించిన రైతులు ఎలాంటి సమస్యలు మనకు ప్రధానంగా మీకు చెప్పే ఆస్కారం ఉంటుంది? ఏ సమస్యల మీద పరిష్కార మార్గాలు మనకు ఉంటాయి? ఇప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేసి సుమారు 4 months అయింది. మా చైర్మన్ గారు వచ్చి 4 months అయింది. కోదండరెడ్డి గారిని ప్రభుత్వం నియమించి తద్వారా మమ్మల్ని నియమించి ఒక 1.5 months 2 months అవుతూ ఉన్నది. అయితే వారికి ఏ సమస్య, రైతు అనే వ్యక్తి రైతాంగం పట్ల ప్రభుత్వం కానివ్వండి ఇంకా ఇతరతర వ్యాపారులు కానీ ఇబ్బంది చేస్తే తప్పకుండా రైతు కమిషన్కి తీసుకురావచ్చు. ఉదాహరణకి విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు తీసుకున్నప్పుడు రైతు పంట చక్కగా పండక విత్తనాలు నకిలీ విత్తనాలు వెళ్ళినప్పుడు ఏ షాప్ నుంచి కొన్నాడో ఆ బిల్లు తీసుకొస్తే ఆ సందర్భంగా ఇమీడియట్గా ఆ యొక్క షాపు యజమాని పైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు కూడా కమిషన్ రికమెండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రికమెండ్ చేస్తుంది. లేదా ఫర్టిలైజర్ ఉన్నది, ఫర్టిలైజర్ ఇన్ టైంలో ఇస్తున్నారా లేదా ఫర్టిలైజర్కి ఏమైనా ఇబ్బందులు అంటే తక్కువ రేట్లు కానీ లేకపోతే పాత ఏదైనా అమ్మితే దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే వాటిపైన అంటే ఇది రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ ఏదైనా వారికి ఇబ్బందికర పరిస్థితి లేక సక్రమ పద్ధతిలో వారికి ఇవ్వకుండా ఎవరైనా నకిలీ ఇచ్చినారు, నకిలీ విత్తనాలు ఇచ్చినారు, ఇటువంటి సమస్యలు. ఇప్పుడు పంటలంటే వివిధ పంటలు ఉన్నాయి కనుక అన్ని పంటల రూపకంగా ప్రతిదానికి ఒక పంట పండించాలని విత్తనం వేయాలి. కనుక దాంట్లో ఏదైనా ఇబ్బందులు దానికి మన నకిలీ వెళ్ళినప్పుడు దానికి సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మేము కూడా కమిషన్ పరంగా ఈ వ్యాపారవేత్తలను కూడా వ్యాపారస్తులను కూడా మేము కోరుతున్నాం ఏమంటే మీరు రైతులకు అన్యాయం చేయకండి. మీకు చక్కగా నిర్భయంగా మీరు మీ బిజినెస్ మీరు వ్యాపారం మీరు చేసుకోండి. కానీ ఏవి డూప్లికేట్గా నకిలీ ఇవ్వకుండా రైతు మనల్ని కాపాడే వ్యక్తి అయినా వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని రైతుని న్యాయం చేస్తేనే ఈ దేశం బాగుంటుంది. రైతు కన్నీళ్ళు పెట్టిన ఏ ప్రాంతం కానీ ఎక్కడ కానీ సస్యశ్యామలంగా ఉండదు, చక్కగా ఉండదు. కనుక రైతుని కన్నీళ్ళు పెట్టించే విధమైన పనులు వ్యాపారులు కానివ్వండి లేదా అధికారులు కానివ్వండి చేయకూడదని వాళ్ళందరికీ సూచిస్తూ ఉన్నాం. సో ప్రధానంగా చూస్తుంటే మనకు కమిషన్ ఏర్పాటై 4 నెలలు గడిచింది. ఈ 4 నెలలు గడిచిన కాలంలో ప్రధానంగా రైతుల నుంచి మీకు ఎట్లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి? మాకు ఈ రుణమాఫీలా మిస్టేక్సే చాలామంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటి మీద మేము స్పందిస్తూ ఉన్నాం. ఇందాక చెప్పాము మా కోదండరెడ్డి చైర్మన్ గారికి తీసుకొచ్చి సమస్యలను వివరిస్తే ఇమీడియట్గా అధికారితో మాట్లాడుతుందని. తద్వారా ఏమైంది ఈ మధ్యకాలంలో 500 రూపాయల బోనస్ సన్నాలకు ఇవ్వగానే రైతులు చాలా సంతోషపడుతూ ఉన్నారు. రైతులు చెప్తా ఉన్నారు, సార్ మాకు ఈ రుణమాఫీ కొద్దిగా ఇబ్బంది అయింది కానీ మాకు చాలా చక్కని బెనిఫిట్ వచ్చింది. ఈ 500 రూపాయల బోనస్ మాకు ఇస్తే మేము చాలా సంతోషంగా ఉన్నాము. రైతులు స్వయంగా కలిసి చెప్తా ఉన్నారు. కానీ ఇది చిన్న ప్రాబ్లంకి ఏదైనా రెటిఫై అయ్యండి సార్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, కొత్త సమస్యలు మొదలైనవి. ఈ సమస్యలతో పాటు రైతాంగానికి ఏ సమస్య ఉన్నా తప్పకుండా మా కమిషన్ ముందుండి ఇప్పుడు ఉదాహరణకు గతంలో మా ఆదర్శ రైతులు ఉండేవారు. ఆదర్శ రైతుల్ని గత ప్రభుత్వాలు తొలగించేసి సమన్వయ సమితి అని అది పెట్టింది. సరే నేను రాజకీయాల పరంగా పోను కానీ మా దృష్టికి వచ్చింది, మా చైర్మన్ గారు మా కమిషన్ దృష్టికి వచ్చి వాళ్ళంతా రైతులు గతంలో ఆదర్శ రైతు ఉండింది, ఆదర్శ రైతు పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఈ రైతు సంఘాల సమావేశం మా కమిషన్లో ఏర్పాటు చేసినప్పుడు మా చైర్మన్ గారి అధ్యక్షతన అలా కొందరు అడగడం జరిగింది, ఆదర్శ రైతు పెట్టండి సార్ ఈ కమిషన్ ద్వారా మీరు గవర్నమెంట్కి రికమెండ్ చేయండి అని. అంటే
మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి దాన్ని విధి విధానాలు గతంలో ఉన్న చూసి, ఎందుకంటే ఆదర్శ రైతు అనే వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏదైనా స్కీమ్స్ కానీ తెచ్చినప్పుడు ఏదైనా రైతాంగానికి ఇబ్బంది అయితే ఆ రైతాంగానికి ఈ అధికారులకు సమన్వయకర్తగా వివరించి ఆ యొక్క స్థానికంగా సమస్యలు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆదర్శ రైతుని మేము మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా కమిషన్ అంతా కలిసి అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడి వారికి దీనికి విధి విధానాలు ఇది చెయ్యండి బాగుంటుంది అని రికమెండ్ చేయడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం వీలైనంత త్వరలో మరి మంచి చక్కగా స్పందించారు. ఇదే మాట మేము చైర్మన్ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఇది ఆదర్శ రైతు చేయాలని సీఎం గారిని కోరితే గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కగా స్పందించి చాలా బాగుంటుంది, మరి గతంలో కూడా ఉండింది కదా చేద్దాం, కానీ నిజమైన రైతుని నియమించండి, చక్కగా అధికారుల ద్వారా ఎంక్వైరీ చేస్తారా ఎట్లా ఇస్తారా, కానీ రైతాంగానికి సంబంధం లేని వ్యక్తులను వేయకండి, రైతులను మాత్రం వేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. గౌరవ మా మంత్రివర్యులు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా చక్కని ఆలోచన దీన్ని చేద్దాం, కానీ చక్కగా రైతులు వేయండి అని వారు కూడా సూచించడం జరిగింది. సో మరోవైపు చూస్తుంటే ఇప్పుడు ప్రధానంగా రైతులకు కల్లాలు మనకు ఏదైతే పొలం వద్ద మన రైతులు ధాన్యాన్ని తీస్తున్నారో ఆ ధాన్యానికి కల్లాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఫర్టిలైజర్స్ అదేవిధంగా గోదాములు ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యలకు సంబంధించిన వివరాలు మీ దగ్గరికి ఇప్పటివరకు రైతులు ఎవరైనా తీసుకొచ్చారా? ఇప్పుడు కల్లాలు అనే సబ్జెక్టు మన కళ్ళతోనే చూస్తున్నాం. గతంలో మన చిన్నప్పుడు పొలంలోనే కళ్ళం ఉండేది. ఈ కళ్ళాలు లేక రోడ్లపైన వేసుకుంటారు, అది రైతాంగానికి చాలా ఇబ్బంది ఉంది. కానీ రైతులు ఇప్పటివరకు అటువంటి మా దృష్టికి ఏం తేలేరు. కానీ మేము స్వతహాగా మేము కూడా రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులమే కనుక ఆ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. దాని మీద కూడా మేము చైర్మన్ గారు మేము కమిషన్ ద్వారా డిస్కస్ చేస్తాం, ఆలోచన చేసి ఏదైనా మీటింగ్లో పెట్టి మరి ప్రభుత్వాన్ని కూడా మరి ఏ విధంగా వేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో చర్చిస్తాం తప్పకుండా. ఒక చివరిగా మనం ఇప్పుడు ప్రధానంగా రైతులకు కమిషన్ సభ్యులుగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఎందుకంటే అనేక సమస్యలతో ఇప్పుడు రైతులు ప్రధానంగా గడిచిన కొత్త ప్రభుత్వంలో సతమతం అవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటికి మీరు రైతులు ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటికి మీకు ఎలా మీ దగ్గరకు రావాలని చెప్పేసి చివరిగా మీరు సభ్యులుగా మీరు ఒక సూచనలు. మేము రైతాంగానికి రైతుల పట్ల ఏ సమస్య ఉన్నా రమ్మని చెప్తా ఉన్నాం. ఆ సమస్య ఈ సమస్య అని కాదు, రైతుకు సంబంధించిన ఇప్పుడు మొన్న మేము చైర్మన్ గారు మేము మాట్లాడినప్పుడు ఒక ఆలోచనకు వచ్చాము. ఇప్పుడు రైతులకు సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలపైన జిఎస్టీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మేము మొన్న డిస్కస్ చేసి మేము ఒక ఆలోచనతో ఢిల్లీ సెంట్రల్ ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలా, సంబంధిత మంత్రి గారితో కోరాలనే భావనతోని మేము ఒక డిస్కషన్ కూడా చేసాం. ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఇంకా సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మాకు స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ పట్ల కానివ్వండి, లేదా ఈ పరికరాలపైన జిఎస్టీ ఏవేవి వేస్తున్నాయో అవన్నీ తీయడానికి కూడా మేము ఆ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. కనుక వీలైనంత త్వరలో వెళ్తాం, ఆ విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కనుక కమిషన్ పరంగా ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా రమ్మని చెప్తున్నాం. వాళ్ళని ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కమిషన్ సభ్యులు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతులకు సేవ చేస్తారని దృక్పథంతో నియమించారు. కనుక మేము సేవా దృక్పథంతో ఉన్నాం, సేవ చేద్దామనే భావనతో ఉన్నాం. ముఖ్యంగా మా రాష్ట్ర కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు రైతులలో మునిగి తేలుతున్న వ్యక్తి, ఏ చిన్న సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా స్పందించే వ్యక్తి. అటువంటి నాయకుడిని మా కమిషన్ చైర్మన్ వేశారు. కనుక మేమందరము కలిసికట్టుగా మాకు బాధ్యత రైతుల పట్ల ఇచ్చాడు, బాధ్యత అని చేయాలనే భావనతో ఉన్నాం. కాబట్టి మేము కమిషను మాకు అధికారం ఉంది, అధికారాలు ఇచ్చారనే భావన మాత్రం ఎవరికి మా ఉన్న సభ్యులకు కానీ మా చైర్మన్ గారికి కానీ లేదు. అదృష్టంగా భావిస్తున్నాం. రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో మాకు బాధ్యతలు అప్పగినందుకు మేము రైతులకు సేవ చేస్తున్నాం. కనుక మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. రైతుకు చేసిన సేవతో మాకు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి మా కమిషన్కి. ఎందుకంటే రైతు అనేవాడు రాత్రింబవళ్ళు కష్టపడి పొలాల్లో తిరుగుతూ పంట పండించి తీసుకొచ్చి వారు కోత కోసి అమ్ముకునే వరకు కూడా కష్టపడుతూ ఉంటాడు. ఎల్ల వేళ చెమటాడ్చే వ్యక్తి ఎవరంటే రైతు. కనుక రైతులకు మేము సేవ చేస్తున్నాం, మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అది వారి యొక్క రైతులకు చేసిన సేవలో భాగంగా వాళ్ళందరూ మా కమిషన్ కూడా ఆశీర్వదించి చక్కని సలహాలు ఇచ్చి, మరి మనం ఎంత సైంటిస్టులు ఉన్నా ఎవరు ఉన్నా కానీ రైతులకు స్వయంగా వారు ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు తెలిసిన జ్ఞానము వాళ్ళకున్న ఆలోచన మనకి ఎంతైనా తక్కువే. కానీ ప్రభుత్వ పరంగా నియమించిన కమిషన్ కాబట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వాలా, ఏ వాంగడాలు వేయాలా, ఎప్పుడు వేయాలా, ఏ టైంలో వేయాలో అధికారుల ద్వారా వాళ్ళతో ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తూ ఆ యొక్క విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం.
ఓకే. మరో ప్రధాన సమస్య అంటే కొంతమంది రైతులు మనకు హైదరాబాద్‌కు రావాలంటే కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు జిల్లాలో ఇప్పుడు మీరే ఉన్నారు కాబట్టి మీకు అన్ని విధాల రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకు ఏదన్నా కార్యాలయ ఏర్పాటా లేకుంటే ఎక్కడన్నా మనకు ఆఫీస్ ఏర్పాటు చేసే పరిష్కారం ఏదైనా ఉందా? ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొత్త కమిషన్ కాబట్టి మేము ఆ ఆలోచనలో ఉన్నాం. మరి రైతులకు అక్కడ రావడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదో ఒక చిన్న ఒక ఆఫీస్ లాగా మరి ప్రభుత్వ పరంగా ఇస్తారా, మేము స్వతహాగా ఆలోచనతో ఉన్నాము. ఒక ఆఫీస్ తప్పగా ఏర్పాటు చేసి రైతులకు ఎల్లవారిలో అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. రైతులు కూడా ఏ సమస్యనో ఆఫీస్కి వచ్చి ఇచ్చే దిశగా ఇక్కడ కృషి చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక రైతు సోదరులకు ఇక వీలైనంత త్వరలో ఒక కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. రైతులు నేరుగా వచ్చి మేము ఉన్నా లేకున్నా లేదా రాష్ట్ర స్థాయిలో మేము సమస్యలను మేము వెళ్ళిపోయిన అక్కడ ఒక అధికారిని పెడితే వాళ్ళ ద్వారా సమస్యలు తీర్చుకుంటామనేసి ఆలోచనతో ఉన్నాం. కనుక సంబంధిత జిల్లా అధికారి కానీ ఇక్కడ పెద్దలు కానీ మాట్లాడి ఆ యొక్క సమస్య తీర్చడానికి కృషి చేస్తాం. మీ ద్వారా రైతాంగానికి మెసేజ్ ఇప్పించారు కనుక ఈ చక్కని అవకాశం మాకు కల్పించినందుకు మీకు మరోమారు ధన్యవాదాలు తెలుపుతూ రైతుల సమస్యల పట్ల మీరు కూడా స్పందించాలనేసి, ఎందుకంటే మీరు ప్రతిరోజు ఫీల్డ్లో ఉంటారు, రైతులకు ఏ కష్టాలన్నా మా దృష్టికి తేవాలని మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గంగన్న. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే రైతులు నిర్భయంగా సమస్యల సాధన కోసం ముందుకొచ్చి చెప్తే వారి సమస్యల పరిష్కారం కోసం మెంటా ఉంటామని చెప్పేసి కమిషన్కు సంబంధించిన సభ్యులు గంగాధర్ గారు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ రైతు సంక్షేమానికి సంబంధించిన తాజా వివరాలు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారత్ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.